భారతదేశం ప్రపంచ దేశాల మీద అనేక రకాల ఆంక్షలు విధిస్తూ తన పెత్తనాన్ని కొనసాగిస్తూ తన వ్యాపారాన్ని, ఆయుధ వ్యాపారాన్ని, అట్లాగే దేశాల మీద చేసేటటువంటి అదనపు సుంకాల ద్వారా ప్రపంచ దేశాలంతా కూడా దోపిడీ చేసేటటువంటి విధానాలను అనుసరిస్తుంది. అందులో భాగంగా భారతదేశం మీద కూడా ఇంతకుముందు 25% సుంకాలు విధిస్తూ ఇప్పుడు రష్యాతో మీరు అందరూ కూడా ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు. దానివల్ల ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం కొనసాగిస్తుంది. అందుకనే మీరు ఆయిల్ కొనుగోలు రద్దు చేసుకోవాలా, కొనుగోలు చేయకూడదని చెప్పి ఆంక్షలు విధిస్తుంది. మీరు ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు కాబట్టి 25% నుండి మరో 25% ఇప్పుడు 50% సుంకాలు విధిస్తున్నామని చెప్పి విధించారు. అట్లాగే మేము సుంకాలు అదనంగా పెంచామనే పేరుతో మీరు అమెరికా దేశం నుంచి దిగుమతి అయ్యేటటువంటి వస్తువులకు వాటికి మీరు సుంకాలు విధిస్తే మేము ఇంకా అంతకంటే అదనంగా విధిస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. ఆ రూపంలో అమెరికా నుంచి దిగుమతి అయ్యేటటువంటి వాటికి మాత్రం సుంకాలు విధించకూడదు, అది జీరో సుంకాలు ఉండాలా. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఆ దేశం నుంచి వచ్చేటటువంటి వాటి మీద మేము సుంకాలు ఉండకూడదు. మన దేశం నుంచి ఎగుమతి అయ్యేటటువంటి వాటి మీద మాత్రం ఇష్టానుసారంగా సుంకాలు విధిస్తూ ఈ దేశ సంపదను దోపిడీ చేయడానికి అమెరికా వ్యవహరిస్తుంది. ట్రంప్ ఆ రకంగా వ్యవహరిస్తున్నాడు. దీనివల్ల మన దేశంలో అనేక రకాల నష్టాలు, మన ప్రాంతాల్లో కూడా నష్టాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఫార్మా కంపెనీల ద్వారా నష్టం జరుగుతుంది. అట్లాగే వ్యవసాయ రంగంలో నష్టం జరుగుతుంది. లెదర్ ఇండస్ట్రీస్ లో నష్టం జరుగుతుంది. అట్లాగే కూరగాయలు, ఇతర పండ్లు, మామిడి పండ్లు తదితర అన్ని రంగాల్లో తీవ్రమైనటువంటి నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పద్ధతుల్లో ఆంక్షలు విధిస్తూ మన దేశం మీద పెత్తనం చెలాయిస్తుంటే, దోపిడీ కొనసాగించే వ్యవహారాలు కొనసాగిస్తుంటే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం, మోడీ దీని మీద స్పందించడం లేదు. సరైనటువంటి పద్ధతుల్లో దానికి సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేడు. చైనా మీద ఇలాంటి ఆంక్షలు విధిస్తే వాళ్ళు ప్రతిఘటించి అమెరికా మీద కూడా ఆంక్షలు విధించారు. వాళ్ళు కూడా అదనపు సుంకాలు విధించారు. అట్లాగే చిన్న దేశాలు కూడా ఆ రకంగా స్పందిస్తున్నాయి. కానీ 140 కోట్ల మందికి పైగా జనాభా ఉన్నటువంటి భారతదేశం అమెరికా యొక్క పెత్తనం కింద లొంగిపోయేటటువంటి వైఖరి బీజేపీ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సుంకాలు విధిస్తున్నటువంటి దాని మీద సరైనటువంటి స్పందన లేదు. అట్లాగే ఆ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి, అమెరికా వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారాల మీద కూడా ఎలాంటి పద్ధతుల్లో ప్రతిఘటన లేనటువంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీనివల్ల దేశానికి అవమానకరమైనటువంటి విషయం, దేశ సంపదకు నష్టం. ఈ రకంగా సామ్రాజ్యవాద దేశం లొంగిపోతే అది ఒకనాడు స్వాతంత్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కలిగినటువంటి భారతదేశం ఇప్పుడు అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగిపోయేటటువంటి ధోరణితో వ్యవహరించి దేశ ప్రజల యొక్క సార్వభౌమ అధికారాన్ని దెబ్బతీసేటటువంటి వైఖరిని బీజేపీ కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రధానమంత్రి అవలంబిస్తున్నాడు. దీన్ని నిరసిస్తూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.